ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ గురించి మీరు చాలా తెలుసుకోవాల్సి ఉందన్నమాట. పోస్టల్ జీడిఎస్ లో మీకు కేవలం జీడిఎస్ మాత్రమే తెలుసు. గ్రామీణ డాక్ సేవకు సంబంధించి ఇంకా చాలా రకాల పోస్టులు ఉంటాయి. అందులో ప్రమోషన్స్ అనేది ఉంటాయి చాలా పోస్టులకు. అండ్ మనకు పోస్ట్ ఆఫీస్ లో హైయెస్ట్ సాలరీ వచ్చేసి బేసిక్ పే 56,000 ఉంటుంది అన్నమాట. బేసిక్ పే మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 80 నుంచి 90,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. అది సంబంధించి ఏదైతే హైయెస్ట్ పే స్కేల్ అన్నమాట జీడిఎస్ లో. కాబట్టి మనకు అన్ని గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఇది చాలా బెటర్ అన్నమాట. మీరు ఒకవేళ ఆ జాబ్ కొడితే మాత్రం ఇంకా 40,000 30,000 బేసిక్ పే కూడా ఉన్నాయి. అన్ని కూడా ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, మనకు జీడిఎస్ నుంచి వెళ్ళి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుందని నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. ఆయన కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆయన పక్కకున్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే మీకోసం నేను టైం వేస్ట్ చేసుకొని చాలా విధంగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అండ్ అందరూ కూడా లైక్ చేయండి. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే ప్రజెంట్ జీడిఎస్ గా వర్క్ చేస్తున్నారో అలాగే అప్కమింగ్ లో జీడిఎస్ జాబ్ కొడతా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు క్లియర్ గా పిన్ టు పిన్ చూడండి. ఏ విధంగా మీకు శాలరీ ఉంటుంది అనేది, ప్రమోషన్స్ ఏ విధంగా వస్తాయని కంప్లీట్ గా చెప్తాను. అండ్ ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. జీడిఎస్ లో ప్రమోషన్స్ కేటగిరీస్ అండ్ క్రైటీరియా చూసుకుంటే మాత్రం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చాలా రకాల వంటి ప్రమోషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి నేను జీడిఎస్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటాను, వినండి ఒకసారి. ఇక మనకు ఫస్ట్ 10th లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ జాబ్ తీస్తారు కదా, అదే జీడిఎస్ జాబ్. అందులో బీపీఎం కానీ ఏ బీపీఎం కానీ డాక్ సేవకు సంబంధించి కానీ ఏదైనా కానీ ఎలిజిబుల్ అనమాట. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అందరూ కూడా. ఇక మనకు స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి జీడిఎస్ జాబ్ ఉంటది కదా, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా. జీడిఎస్ వాళ్ళు ఎంటీఎస్ కి జాబ్ రావాలంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా పోస్టులు పడతాయి అన్నమాట. మనకు కేవలం డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే దానికి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. బయట వాళ్ళు ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు. చాలా ఈజీగా కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు జాబ్ అయితే పొందవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జీడిఎస్ టు ఎంటీఎస్ ఇక్కడ 3 years అయితే సర్వీస్ చేసి ఉండాలి. అంటే జీడిఎస్ గా ఏబిపిఎం కానీ బీపీఎం కానీ 3 సంవత్సరాలు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సర్వీస్ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th సరిపోతుంది. అండ్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే వచ్చేసి, బేసిక్ పే అన్నమాట, ఇది ఓవరాల్ గా సాలరీ కాదు, 18,000 రూపాయలు బేసిక్ పే అన్నమాట. మీకు 18,000 సగం ఎంత, డిఏ వాళ్ళు అన్ని కలుసుకొని 9,000. దాదాపుగా మీకు 30 నుంచి 32,000 వరకు మీకు ఫస్ట్ మంత్ సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది ఎంటీఎస్ గా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇక్కడ లింక్ ఉంది. ఎంటీఎస్ నుంచి పోస్ట్ మ్యాన్ కి వెళ్ళొచ్చు, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. దీనికి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కేవలం దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 3 ప్రకారం 21,000 నుంచి 21,700 రూపాయలు అయితే బేసిక్ పే అన్నమాట. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 35 నుంచి 38,000 వరకు మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇక జీడిఎస్ టు పిఏ కేటగిరీ ఏ సి సంబంధించి జాయిన్డ్ బిఫోర్ అన్నమాట. నేను ఈ సంవత్సరానికి సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ మీరు డేట్లు కూడా మారుతాయి అన్నమాట. ఒకసారి చూసుకోండి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. 12th గ్రేడ్ అన్నమాట. డిప్లొమా చేసిన ఏం కాదు, ఐటీఐ చేసిన ఏం కాదు, 12th గ్రేడ్ అన్నమాట. ఓకే. లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచి 25,500 అన్నమాట బేసిక్ పే. మీకు అన్ని బేసిక్ పే చెప్తాను, దానికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఉంటాయి, అది పక్క పెట్టాను. ఓకేనా. ఇక జీడిఎస్ టు పిఏ అన్నమాట. ఇక్కడ కేటగిరీ సి సంబంధించి జాయిన్డ్ ఆఫ్టర్ వచ్చేసి ఇక్కడ 8 years అనేది ఉంది. అండ్ 12th స్టాండర్డ్ అన్నమాట. దీని కూడా లెవెల్ 4 ప్రకారం 25,500 రూపాయలు దీని కూడా శాలరీ అన్నమాట. ఇక ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ చెప్పినా కదా నేను స్టార్టింగ్, మనకు జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ ఉంటుంది, అలాగే ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ కూడా ఉంటుంది. ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ వచ్చేసి 3 years అన్నమాట. ఇప్పుడు మాక్సిమం 2 to 3 years, అంటే దీనికి చేంజ్ అవుతూ ఉంటుంది, 1 year అటు ఇటు ఉంటుంది. దీని కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 3 ప్రకారం 21,700 రూపాయలు అయితే మీకు బేసిక్ పే అయితే ఉంటుంది. ఇక జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ ప్లస్ జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ వచ్చేసి 5 years. దీని కూడా సేమ్ లెవెల్ 3 ప్రకారం 21,700 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఎంటీఎస్ టు పిఏ అన్నమాట, కేటగిరీ ఏ అన్నమాట. ఇది
5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 12th గ్రేడ్ లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచెల్లి 25,500 రూపాయలైతే మీకు బేసిక్ పే అయితే సాలరీ అయితే వస్తదన్నమాట. ఇక పోస్ట్ మ్యాన్ టు పిఏ అన్నమాట. కేటగిరీ ఏ సంబంధించి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి మాక్సిమం. 12th గాని, డిగ్రీ గాని ఉంటే సరిపోతుంది. మీరు డిగ్రీ చదువుతున్నా గాని నో ప్రాబ్లమ్ అంట. లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచెల్లి 25,500 రూపీస్. ఇక పోస్ట్ మ్యాన్ టు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ ప్లస్ ఎంటీఎస్ టు పిఏ అన్నమాట. కేటగిరీ ఏ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. దీని కూడా సేమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చదువుతున్నా గానీ, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. లెవెల్ 4 ప్రకారం 25,500 రూపాయలైతే సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ ప్లస్ ఎంటీఎస్ ప్లస్ జీడీఎస్ ఉన్న వాళ్ళు పిఏ కేటగిరీ బి సంబంధించి పోస్ట్ వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి కూడా మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. లెవెల్ 4 ప్రకారం 25,500 రూపాయలైతే మీకు సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక పిఏ టు ఐపీఓ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్ పోస్టులు అన్నమాట. మనకు ఏ విధంగా చెప్పాలంటే, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్‌ల ఎస్ఐ, సిఐ ఏ విధంగానో మనకు ఐపీఓ గాని, ఎస్పీ గాని, ఏడీ గాని వీళ్ళ ఆ విధంగా హై లెవెల్ రేంజ్ పోస్టులు అన్నమాట ఇవి. ఇక్కడ పిఏ టు ఐపీఓ అంటే మనకు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీనికి. దీని కూడా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. లెవెల్ 7 ప్రకారం 44,900 రూపాయలు బేసిక్ పే అన్నమాట. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే దాదాపు 65,000 నుంచి 70,000 వరకు సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ జాబ్ కొడితే మీకు లైఫ్ అనేది సెట్ అన్నమాట. ఇది ఒకటి చూసుకోండి ఒకసారి. ఐపీఓ టు ఎస్పీ అండ్ ఏడీకి సంబంధించి చూస్తే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఐపీఓగా. దీనికి కూడా సంబంధించి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. లెవెల్ 9 ప్రకారం 53,100 రూపాయలు బేసిక్ పే అన్నమాట. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 80,000 నుంచి 90,000 వరకు మీకు ఫస్ట్ మంత్ సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది సంబంధించి ఏదైతే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్‌లో మనకు హైయెస్ట్ ర్యాంక్స్ అన్నమాట. మనం ర్యాంక్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మాత్రం కంప్లీట్‌గా ఏందంటే, మీరు జీడీఎస్‌గా ఇప్పుడు నాకు 15,000 వస్తుంది. నాకు 18,000 వస్తుంది కదా! ఇవి జాబులు వేస్ట్ అని కొందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏందంటే మీకు స్టార్టింగే సక్సెస్ అనేది ఉండదన్నమాట. మీరు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు ఇంటర్నల్‌గా మీకడ దమ్ముంటే, నీకడ చదువుంటే, నీకు దమ్ముంటే, నీకు ఎంటీఎస్‌గా ఇంటర్నల్‌గా ఎగ్జామ్ రాసుకో. ఎగ్జామ్ రాసుకుంటే ఎగ్జామ్‌లో నీకు నీ సత్తా అనేది ఎగ్జామ్‌లో చూపిస్తే, ఎగ్జామ్ క్రాక్ చేయి. క్రాక్ చేస్తే మీకు సాలరీ అనేది పెరుగుతది. నువ్వు లెవెల్‌కి పోతావు. వేరే లెవెల్‌కి పోతావు. అట్లా నువ్వు ఒకవేళ అట్లా రాసుకుంటా వస్తే ఐపీఓ నుంచెల్లి ఎస్పీకి వచ్చిందనుకో, నీకు బేసిక్ పేనే 53,000. అంటే నీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 80,000-90,000 అవుతది. ఏ గవర్నమెంట్ జాబ్ వస్తది? వస్తాయి. వేరే గవర్నమెంట్ జాబ్‌లు వస్తాయి కానీ ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీకు 10 సంవత్సరాల లోపునే మీకు ₹1,00,000 జీతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనికి ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి చాలా బెటర్ జాబ్స్ అని నేను అనుకుంటా. ఇది సంబంధించి ఏదైతే వీడియో అన్నమాట. అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా చెప్పినాను. ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకన్నా యూజ్‌ఫుల్ అయితది మీకు కాకపోయినా గాని. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ అన్నమాట. అండ్ ఫైనల్‌గా చెప్పేందంటే ఇంత వీడియో. థాంక్ యూ.